సింగరేణి అధికారులకి ఆదేశాలు ఇచ్చాను. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళ నీచాతి నీచ జర్నలిజం చూడండి. ఆర్కేకి సంబంధించి నిన్న బట్టి విక్రమార్క మాట్లాడిందంతా పక్కన పెట్టేసి ఓన్లీ ఆ రద్దు అన్నటువంటిది మాత్రమే రాసుకొచ్చారు. వీళ్ళది ఎట్లాగుంటుంది అనమాట. బురద మేము చల్లుతాం, దానికి ఎదురోళ్ళు ఆన్సర్ ఇస్తే కనుక అది డౌన్ ప్లే చేస్తాం, హెడ్డింగ్లో మాకు కావాల్సింది మాత్రం పెట్టుకుంటాం. రాధాకృష్ణ రాసిన కథనం ఉద్దేశం ఏదైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద 90 టెండర్ రద్దు చేయాలని సింగరేణి సంస్థను ఆదేశించారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇతర విషయాలను తాను ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తెలుసుకుంటామని, ఆయన ఏ ఉద్దేశంతో కథనం రాశారు తెలుసుకున్న తర్వాత చెప్తానన్నారు. మీ మధ్య వైరాన్ని మీరిద్దరే తేల్చుకోవాలి, మీ ప్రయోజనం కోసం రాష్ట్రాన్ని పాలనను మంత్రులను అధికారులు లాగుతానంటే చూస్తూ ఊరుకోం, ఏ ఛానల్ కూడా కథనాలని ప్రసారం చేస్తా అంటే మంత్రి ఐఏఎస్పై ఎన్టీవీ ప్రసారం చేసిన కథనాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఊరుకోం, ముఖ్యమంత్రి మంత్రులను రాష్ట్ర ప్రయోజనాల కోసం విస్తృతంగా పనిచేస్తున్నాం, చిల్లర కథనాలకు భయపడే వాళ్ళు ఎవరూ లేరన్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అక్కడ అదే రేవంత్ రెడ్డి చెప్పింది ఎన్టీవీకి నీకు పంచాయతీ ఉంటే మీ ఇద్దరు తేల్చుకోండి అన్నది డౌన్ ప్లే చేశారన్నమాట. ఏది కావాలో అది మాత్రమే, అంటే ఏది చెప్పాలనుకుంటున్నారో అదే, ప్రజలకు ఏది కావాలో కాదు, వీళ్ళకి ఏది కావాలో అది ప్రజలకు చెప్తారు. అది జర్నలిజం అని ప్రజలు నమ్మించేటటువంటి మూర్ఖ నీచాతి నీచ జర్నలిజం కొనసాగుతూనే ఉంది. ఇది